హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఈ రోజు కూడా రహస్యమైన నిధుల కోసం వెతికే వ్యక్తులున్నారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొంతమంది ఈ సంపదలు మనల్ని వెంటాడతాయని చెబుతారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ వాటిని కనుగొనలేదు. ఒకవేళ ఎవరైనా పొరపాటున వాటిని కనుక్కున్నా సరే వారు రహస్యంగానే మరణించేవారట. ఈ రోజు మనం అలాంటి కొన్ని మర్మమైన నిధుల గురించి తెలుసుకుందాం. ఎవరైనా అలాంటి నిధిని పొందినట్లయితే ఆ వ్యక్తి అనేక తరాలు కూర్చొని తినొచ్చు. కానీ ఆ సంపదలు రహస్య మార్గాల్లో మూసివేయబడ్డాయి. అందుకే ఈ నిధులను రహస్య సంపదలు అంటారు. ఈ నిధులను దాచడానికి వాటి యజమానులు కొన్ని మంత్ర విద్యలను ఆశ్రయించారని, ఈ సంపదలు అంత సులభంగా దొరక్కపోవడానికి ఇదే కారణమట. అందులో నంబర్ 1 గ్రోస్వెనర్ షిప్ యొక్క మర్మమైన నిధి. వాస్తవానికి గ్రోస్వెనర్ అనేది 1782లో భారతదేశంలోని మద్రాసు నుంచి బయలుదేరి దక్షిణాఫ్రికాలో ఎక్కడో మునిగిపోయిన ఒక ఓడ. ఈ ఓడలో దక్షిణ భారతదేశం నుంచి దోచుకున్న చాలా విలువైన వజ్రాలు, ఆభరణాలు మరియు బంగారం, వెండి నాణేలు ఉన్నాయని అంటూ ఉంటారు. వాటిని నేటి డబ్బుతో పోల్చినట్లయితే అతిపెద్ద వ్యాపార సంస్థ కూడా దాని సంపద మొత్తాన్ని ఖర్చు చేసి దాన్ని కొనుగోలు చేయలేదు. ఈ నిధిని కనుగొనడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా దాన్ని కనుక్కోలేకపోయారు. వాస్తవానికి ఈ ఓడలో దక్షిణ భారతదేశంలోని దేవాలయాల నుంచి దోచుకున్న కొన్ని ప్రత్యేక రాళ్లు మరియు విగ్రహాలు ఉన్నాయని, పూజలు చేయకుండా వాటిని దొంగిలించి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకువెళ్లడం అసాధ్యమని చెబుతూ ఉంటారు. అందుకే గ్రోస్వెనర్ ఓడ అర్ధంతరంగా మునిగిపోయింది. ఇక నంబర్ 2 జీన్ లాటిఫ్ నిధి. నిజానికి జీన్ లాటిఫ్ మరియు అతని సోదరుడు పియరీ ఇద్దరూ ప్రమాదకరమైన మెక్సికన్ సముద్ర దొంగలు. వారు గల్ఫ్ ఆఫ్ మెక్సికో గుండా వెళ్లే చాలా నౌకలను దోచుకున్నారు. వారు దశాబ్దాలుగా దోపిడీ చేయడం ద్వారా అపారమైన సంపదను కూడబెట్టారు. వాళ్ళు దోచుకున్న ఈ సంపదంతా మెక్సికో గల్ఫ్ సమీపంలో ఎక్కడో దాచిపెట్టారు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఇద్దరు సోదరులు చనిపోయారు. ఆ నిధి ఇప్పటికీ అలాగే ఉంది. కానీ ఆ నిధి ఎక్కడుంది, దాంట్లో ఎంతుంది అనేది మాత్రం ఎవ్వరికీ తెలీదు. నంబర్ 3 ఓక్ ఐలాండ్ యొక్క నిధి. ఓక్ ద్వీపం యొక్క నిధి గురించి చాలా మర్మమైన కథలున్నాయి. ఈ ద్వీపంలో బిలియన్ల విలువైన నిధి ఉందని చెబుతారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ కూడా దాన్ని కనుగొనడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అంటే ఈ నిధి ఎంత విలువైందో ఊహించండి. అంత ప్రయత్నించినా కూడా ఈ నిధిని ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా కనుగొనలేకపోయారు. సముద్రపు దొంగలు సైతం దీని ఆచూకీ కనిపెట్టలేదు. ఎందుకంటే ఈ ద్వీపంలో సముద్రపు దొంగలంతా తాము దోచుకున్న నిధిని నిగూఢంగా దాచిపెట్టారు. కానీ ఎక్కడ? ఇదే పెద్ద ప్రశ్న. ఇక 4th 1 సోన్ బండార్ గుహ యొక్క రహస్య నిధి. వాస్తవానికి రాజ్గిరి జిల్లాలో శతాబ్దాలుగా మూసివేయబడిన సోన్ బండార్ అనే ఒక గుహ ఉందని చెబుతారు. ఈ గుహలో మగధ చక్రవర్తి బింబిసారుడి నిధి ఉందని కూడా అంటారు. ఇది చాలా సంవత్సరాల పురాతన నిధి. ఈ నిధిని హార్యక్ రాజవంశం యొక్క మొదటి రాజు బింబిసారుడి భార్య దాచిపెట్టిందని చెప్పుకుంటూ ఉంటారు. హార్యక్ రాజవంశ స్థాపకుడైన బింబిసారుడికి బంగారం మరియు వెండి పట్ల లోతైన ప్రేమ. అతను బంగారంతో తయారు చేసిన ఆభరణాలను చాలా ఇష్టపడేవాడు. అతనికి చాలా మంది రాణులుండేవాళ్లు. ఆ రాణుల్లో ఒకరు అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. బింబిసార కుమారుడు ఆజాద్ శత్రు తన తండ్రి బింబిసారుడిని బంధించినప్పుడు బింబిసారుడి ఈ భార్య రాజు యొక్క నిధిని సోన్ బండార్లో దాచిపెట్టిందట. ఇది నేటికీ రహస్యంగానే మిగిలిపోయింది. బింబిసారుడి భార్య వివాహగిరి పర్వత పాదాల వద్ద సోన్ బండార్ గుహను నిర్మించారు. సోన్ బండార్ గుహ లోపల 2 గదులు ఉండేవని చెప్తూ ఉంటారు. దీంట్లోకి ప్రవేశించగానే 10.4 మీటర్ల పొడవు మరియు 5.4 మీటర్ల వెడల్పు ఉన్న ఒక గది ఉంటుంది. దాని ఎత్తు సుమారుగా 1.5 మీటర్లు. ఆ సమయంలో సైనికులను ఈ గదిలోని నిధికి కాపలాగా ఉంచేవారు. ఇది రాజు నిధిగా పరిగణించబడే పెద్ద రాతితో కప్పబడి ఉందని చెప్తారు. కానీ ఇప్పటి వరకు ఈ 2 గదుల ప్రధాన తలుపులు ఎవ్వరూ తెరవలేదు. ఇక నెక్స్ట్ 1 5వది కొలంబియాలోని గుటావిటా సరస్సు యొక్క నిధి. కొలంబియాలో ఎల్ డొరాడో అనే ప్రదేశం ఉంది. ఇక్కడ మట్టిలో బంగారం ఉండేదని చెబుతారు. ఈ ప్రాంతంలో నివసించే ముస్కా తెగ ప్రజలను చిబ్బా గిరిజనులు అని కూడా పిలుస్తారు. వారి రాజును ఎన్నుకోవడానికి ఒక వింత ఆచారాన్ని అనుసరించేవాళ్లు. ఆచారం ప్రకారం రాజు కాబోయే వ్యక్తిని గుటావిటా అనే సరస్సుకు తీసుకువెళ్లేవాళ్లు. అక్కడ అతని బట్టలు తొలగించి అతని శరీరంపై బంగారు బూడిదను రుద్దేవాళ్లు. అతనికి చాలా బంగారం కూడా ఇచ్చేవాళ్లు. ఆ వ్యక్తి సరస్సు మధ్యలోకి వెళ్లి స్నానం చేసినప్పుడు ప్రజలు సరస్సులో బంగారాన్ని పోసేవారు. శుభ సమయాల్లో సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు చిబ్బా గిరిజనులు అప్పుడప్పుడు సరస్సులో బంగారాన్ని పోస్తారని కూడా చెబుతారు. సంవత్సరాలుగా ఇలా చేయడం వల్ల సరస్సు అడుగున పెద్ద మొత్తంలో బంగారం నిక్షిప్తమైంది. స్పానిష్ దొంగ ఫ్రాన్సిస్కో పిజారో ఈ నిధిని దోచుకోవడానికి ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. నీటిలో దాగి ఉన్న నిధి కోసం వెతికిన వారిలో ఫ్రాన్స్ కు చెందిన జీన్ లాఫిట్ మరియు అతని సోదరుడు పియరీ ఉన్నారు. వాళ్లు నిజానికి దొంగలు. ఎవరూ ఈ మర్మమైన సరస్సును కూడా కనుగొనలేకపోయారు, వీళ్లు తప్ప. కానీ వాళ్లు కూడా విఫలయత్నమే చేశారు. ఇక నంబర్ 6 చెంగిజ్ ఖాన్ నిధి. మంగోల్ సామ్రాజ్యానికి పునాది వేసిన చెంగిజ్ ఖాన్ తన కాలంలో ప్రపంచంలోనే అత్యంత గొప్ప యోధుడు. ఆ సమయంలో చెంగిజ్ ఖాన్ దాదాపు మొత్తం ప్రపంచాన్ని జయించాడు.
ఈ చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన పాత్ర గురించి చాలా జానపద కథలున్నాయి. చెంగిజ్ ఖాన్ నేరాలు, దోపిడీలు మరియు వారసత్వానికి సంబంధించిన కథలు తరచుగా వింటూ ఉంటాం. ఈ వ్యక్తి తీసుకున్న మార్గంలో మరణం మరియు విధ్వంసం తప్ప ఇంకోటి ఉండదు. అతని విధ్వంసంలో స్త్రీలను కూడా వదిలిపెట్టలేదు. అతను ఇష్టపడిన ప్రతి స్త్రీని చెరబట్టేవాడు, వాళ్ళని తన రాణిగా చేసుకునేవాడు, బలవంతంగా అయినా సరే. ఈ విధంగా అతను దాదాపుగా 100 మంది రాణులకు రాజు, దాదాపుగా 200 మంది పిల్లలకు తండ్రి, అంతేకాకుండా కొన్ని వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న సామ్రాజ్యానికి ఏకైక యజమాని. ఈ చెంగిజ్ ఖాన్ 1227లో మరణించాడు. తన మరణం తర్వాత ఆ నిధి గురించి చర్చలు బాగా ప్రసిద్ధి చెందాయి. దాని గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు, చర్చలు తప్ప. నెంబర్ 7, అంబర్ గది రహస్యం. ఆధునిక పుష్కిన్లో కేథరిన్ ప్యాలెస్లోని రాజకుటుంబం యొక్క గృహంలో అంబర్ గది లాంటి గది ఉండేది. ఆ గది తరువాత చారిత్రాత్మకంగా నిర్మించబడింది. దీని ఉపరితలం 55 చదరపు మీటర్ల కంటే ఎక్కువ, 6 టన్నుల కంటే ఎక్కువ అంబర్తో కప్పబడింది. గదిలో బంగారు పూత, చెక్కడం, అంబర్ పాన్లు, బంగారు ఆకులు, రత్నాలు, దేవదూతలు మరియు రకరకాల బంగారు నాణేలు ఉన్నాయట. అంబర్ గదిని 1707లో పర్షియాలో నిర్మించారు, కానీ ఇప్పటి వరకు దీని జాడ ఎవ్వరికీ తెలియదు. నెంబర్ 8, లేక్ టాప్లెస్ వద్ద నాజీ నిధి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు యుద్ధంలో ఓడిపోతున్నప్పుడు వివిధ ప్రాంతాలను ఆక్రమించుకుంటూ చాలా బంగారం మరియు విలువైన వస్తువులను దొంగిలించారు. ఈ నిధులను వివిధ ప్రదేశాల్లో దాచిపెట్టారు. 1945లో యుఎస్ సైన్యం మార్కస్ ఉప్పు గనిలో నాజీ బంగారు కుప్పలను కనుగొని దొంగిలించిన నిధులను కనుగొన్నారు. మరొక పురాణం ఏంటంటే, నాజీలు యూరోప్లోని ఆస్ట్రియాలోని లేక్ టాప్లెస్లోకి బిలియన్ల డాలర్ల విలువైన బంగారాన్ని చొప్పించారు. అది శత్రువుల చేతుల్లోకి రాకుండా నిరోధించడానికి బంగారం నిజంగా లేక్ టాప్లెస్లో ఉంటే దాన్ని కనుగొనడం సవాల్గా మారుతుంది కాబట్టి, ఎందుకంటే సరస్సు 300 అడుగుల లోతులో ఉంటుంది కాబట్టి. ఇక నెక్స్ట్ వన్, నైట్స్ టెంప్లర్ల యొక్క నిధి. నైట్స్ టెంప్లర్ అనేది యూరోప్లోని అత్యంత ప్రసిద్ధ మతపరమైన సైనిక ఏర్పాటు. ఇది క్రైస్తవులను రక్షించడానికి 1119వ సంవత్సరంలో స్థాపించబడింది. కాలక్రమేణా వారి ప్రభావం పెరిగింది. వారు అపారమైన సంపదను కూడబెట్టుకున్నారని చెప్పుకుంటూ ఉంటారు. కానీ 1307వ సంవత్సరంలో ఫ్రెంచ్ రాజు ఫిలిప్ వారి పెరుగుతున్న శక్తిని చూసి భయపడి అన్ని నైట్స్ ను అరెస్ట్ చేసి ఆ నిధిపై దాడి చేశాడట. కానీ దురదృష్టవశాత్తు వారికి ఏమీ దొరకలేదు. ఇక టాప్ 10 డచ్మెన్ బంగారు గని. ఇది మీరు అనుకున్నదే, అదే తప్పిపోయిన డచ్మెన్ బంగారు గని. ఇది అమెరికాలోని ఆరిజోనా కొండల్లో ఉందని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. ఒక పురాణం ప్రకారం నైరుతి యునైటెడ్ స్టేట్స్ లో ఒక బంగారు గని దాగుంది. సాధారణంగా ఈ ప్రదేశం ఆరిజోనాలోని ఫినిక్స్ కు తూర్పున అపాచీ జంక్షన్ సమీపంలోని ఆంత్ విశ్వాస్ పర్వతాల్లో ఉందని నమ్ముతారు. ఈ గనిని ఎలా కనుగొనాలో చాలా కథలున్నాయి, కానీ ఆ కథలను చిక్కుముడిగా విప్పేవాడు ఇప్పటివరకు పుట్టలేదు. ఇవి మిస్టరీగా మిగిలిపోయిన నిధులు.